హలో, వెల్కమ్ టు లక్ష్మీపురం బ్లాగ్. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అది ఏంటంటే నోరు ఊరించే గ్రీన్ చికెన్ చేస్తున్నా. అది ఎలా చేయాలో చూపిస్తా రండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాండి. ఇది శుభ్రంగా ఉప్పేసి కడిగి పెట్టాను. గ్రీన్ చికెన్ కదండి. నేనైతే మెంతి కూర తీసుకున్నా. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక చిన్న కట్ట, 10-15 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, గరం మసాలా దినుసులు. ఇప్పుడు గ్రీన్ చికెన్ రెడీ చేసుకుందాం పదండి. చికెన్లకు మటన్లకు కానీ నూనె ఎక్కువే ఉంటుంది. ఎక్కువైంది అనుకోకండి, నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది నూనె. కొంచెం ఎల్లుపాయలు పచ్చివాసన పోయేదాకా వేగాలండి నూనెలో. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా నూనెలో వేయించుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు ఇందులో మనం మెంతికూర వేసుకోవాలి. కొంచెం మెంతికూర నూనెలో ఇట్లా ఉడకాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మెంతికూర కొంచెం వేగిపోయిందండి. మనం ఇందులోనే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. చికెన్ ఉడికేలోపు మనం గరం మసాలా పట్టుకుందాం. నేను ఫస్ట్ జీడిపప్పు చెప్పలేదండి. జీడిపప్పు కూడా మసాలాతో కలిపి మనం మిక్స్ చేసుకుందాం పేస్ట్ లాగా. ఇలా చేసుకోవాలండి. పేస్ట్ కొంచెం లోజుగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇన్ని వేస్తాను అనుకోకండి, ఇవి కారం ఉండవు. మీరు ఎలా తినాలనుకుంటారో అన్నీ వేసుకోండి. ఈ కారం ఉండదు కాబట్టి నేను ఇన్ని వేస్తున్నా. ఇట్లా తుంపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. పచ్చిమిరపకాయ పేస్ట్ ఇలా పట్టుకోవాలండి. చూద్దామండి మూత తీసి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు ఇందులో మనము పుదీనా వేసుకుందాం. ఈ పుదీనా కూడా ఇందులో మగ్గాలండి. చికెన్లో కొద్దిసేపు మనం మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. పుదీనా మంచిగా మగ్గిపోయింది. పచ్చిమిరపకాయల పేస్ట్ తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో చికెన్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్టు పచ్చి వాసన పోయేదాకా చికెన్లో మంచిగా ఉడకాలండి. అప్పుడే గ్రీన్ చికెన్ టేస్ట్ భలే ఉంటుంది. మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. చూద్దామండి మూత తీసి. ఇప్పుడు మనము మసాలా బట్టి పెట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికిద్దామండి. చూద్దామండి మూత తీసి. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. గ్రీన్ చికెన్, నోరు ఊరించే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. నోరు ఊరించే గ్రీన్ చికెన్ రెడీ. మనము ఈ గ్రీన్ చికెన్ ఒక బౌల్ వేసుకుందాం. అసలు ఎంత బాగా ఉడికింది చూడండి. ఇది ఎంత సాఫ్ట్గా ఉంది చికెన్ ముక్క. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.